మీ మాటల్లో మరొక్కసారి భక్తులకు సూచనలు సలహాలు. శివరాత్రి రోజు సూర్యోదయం రాకముందే మేల్కొనండి. అంటే కొద్దిపాటి అంధకారం ఉండి జ్ఞానం అనే దానికోసం పరితపిస్తూ ఎదురుగా నిల్చొని ఉండండి. ఆ జ్ఞానం అనే దానికోసం లేచిన తర్వాత మలాలన్నిటినీ, మనస్సులో ఉండే మలము, శరీరానికి ఉండేటువంటి మలము, బుద్ధికి బట్టిన మలము, వస్త్రాలకి ఇంటికి బట్టినటువంటి మలము అన్నీ శుభ్రం చేయండి. చక్కగా స్నానపానాదులన్నీ పూర్తి చేసుకోండి. ఆ పరమేశ్వరుడి యొక్క గాథలు, లీలలు, కథలు అన్నీ శ్రద్ధగా వినండి. ఏం చేశాడు పరమేశ్వరుడు, ఎక్కడెక్కడ ఎలా చేశాడు, ఏ ఏ పనులు ఏ విధంగా చేశాడు, అర్జునుడితోటి ఏ విధంగా యుద్ధం చేసి పాశుపతాస్త్రాదులను ఇచ్చాడు. ఇలా అవసరమైనటువంటి విషయాలన్నిటినీ కూడా చక్కగా ధారణ చేసి కథల రూపంలో చదువుకోండి. ఆయన్నే తలుచుకుంటూ జీవించండి. ఉండలేనటువంటి వాళ్ళు కాసి నీళ్లు తాగండి, ఇంకా ఉండలేనటువంటి వాళ్ళు అంత పాలు తాగండి, ఇంకా ఉండలేని వాళ్ళు 4 పండ్లు తినండి. అది కాకపోతే పలహారం చేయండి. ఏదో రూపంలో ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే జాగారం చేయండి. అందరూ కూడా ఈ మనస్సుని మెలకువగా ఉంచుతూ పరమాత్మ వైపు తిప్పండి. అది మర్చిపోయి మాయలోకి వెళ్ళి మొద్దు నిద్రలోకి వెళ్ళినట్టుగా కాకుండా, లేదు కలల్లోకి పోయేట్టు కాకుండా, శాశ్వతంగా ఆత్మతత్వం హృదయంలో ఉండేట్టుగా జాగరూకతతోటి జాగరణ చేయండి. అలా జాగరణ చేస్తూ ప్రశాంతంగా పరమేశ్వరుడికి రాత్రిపూట అభిషేకం చేయండి. దొరికినటువంటి క్షేత్రాలు దగ్గర ఏ శివాలయాలు ఉంటే ఆ శివాలయాలకు వెళ్ళండి. శుద్ధమైనటువంటి ఆవు పాలని తీసుకొని వెళ్ళి అక్కడ అభిషేకం చేయడానికి ఇవ్వండి. ప్యాకెట్లు గీకెట్లు కాదు, ఆవుల్ని పెంచుకుందాం. ప్రతి ఊళ్ళో ఆవులు ఉండాలి, ప్రతి ప్రాంతంలో ఆవులు ఉండాలి, ప్రతి అపార్ట్మెంట్లో ఆవుల్ని పెట్టుకుందాం. కింద 1, 2 ఏదో ఒకటి, ఎక్కడ ఎలా ఏ రూపంలో అవకాశం ఉంటే ఆ రూపంలో గోసంతతిని సంరక్షించుకుందాం. తద్వారా పరమేశ్వరుడు ఎక్కువ ప్రీతిపాత్రుడవుతాడు. ఆ గోక్షీరముతో, ఆవు యొక్క దధి పెరుగుతో, ఆవు యొక్క ఘృతము నెయ్యితో, ఆ అద్భుతమైనటువంటి తేనెతో, పాలతో, మనకి ఏ విధమైన శర్కరతో, చక్కెరతో, ఫలరసాలతోటి, వట్టివేళ్లతోటి, సుగంధ ద్రవ్యాలతోటి, భస్మముతోటి స్వామిని విశేషంగా అభిషేకం చేసుకుందాం. శివరాత్రి, ఈ ఒక్క శివరాత్రినైనా శ్రద్ధగా శనిత్రయోదశితోటి కూడి మాఘమాసంలో వస్తున్నటువంటి విశేషమైన ఈ శివరాత్రిని అందరము కూడా శ్రద్ధగా భక్తిగా అనుష్ఠించుకుందాం. చక్కగా స్వామిని తలుచుకుందాం అని చెబుతూ సివిఆర్ ఓం ప్రేక్షకులందరికీ మరొక్కసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తూ నా వాణికి విరామాన్నిస్తున్నాను. స్వస్తి.